60 దాటిన వాళ్ళుగా దేశం పట్ల మన బాధ్యత కొంత ఉందండి. ఆ బాధ్యతలో భాగంగానే నేను కొన్ని విషయాల్ని తర్వాత తరాలు వాళ్ళకి అందించాలన్న ఉద్దేశంతో ఉన్నాను. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు 4వ తరం నడుస్తున్నది, 5వ తరం కూడాను 4వ తరం వాళ్ళు పాలు తాగుతున్నది. కొన్ని విషయాల్ని మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్పరండి. యూట్యూబ్ పుణ్యం అని మనం చెప్పేసి దాంట్లో పెట్టేసామనుకోండి, ఎవరో ఒకరు చూస్తారు కదా. కాబట్టి స్వతంత్రం వచ్చే ముందు ఏం జరిగింది, వచ్చిన తర్వాత ఏం జరిగింది, దాంట్లో గాంధీ, నెహ్రూ అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పాత్ర ఏంటి అన్నదాన్ని నేను నెట్లో వెతుకుతూ ఉంటే నాకు కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చాయండి. అవి ఎందుకో మీతో పంచుకోవాలని అనిపించింది. ముఖ్యంగా వచ్చే జనరేషన్కి పంచాలని కూడాను నాకు అనిపించింది అనమాట. సో నేను హాయిగా చదివేస్తాను, మెల్లగానే చదువుతానండి. మీరు కూడాను వినండి. ఎక్కువ మందికి అయితే షేర్ చేయాలి. సింపుల్ బాధ్యత మందంతే. షేర్ చేస్తే చాలు, వినేవాళ్ళు వింటారు, వాళ్ళు ఇంకొకరికి షేర్ చేస్తారు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది వీడియో, అంతే, అంతకంటే లేదు. సో నేను చదివేస్తానండి. కాంగ్రెసు అంతర్గత రాజకీయాల్లో మహాత్మా గాంధీ జోక్యం చేసుకోకపోయి ఉంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్రం రాకముందే భారత ప్రభుత్వానికి తాత్కాలిక ప్రధాని అయ్యేవారు. స్వాతంత్రం వచ్చే సమయానికి పటేల్కు 71 ఏళ్ళు, కానీ నెహ్రూకి 56 ఏళ్ళే. దేశం ఆ సమయంలో చాలా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంది. పాకిస్తాన్ కోసం జిన్నా మొండి పట్టు పట్టారు. బ్రిటన్ పాలకులు తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ని ఆహ్వానించారు. దేశ నాయకత్వాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్కి అప్పగించాలని కాంగ్రెస్ అనుకుంది. ఎందుకంటే ఆయన జిన్నా కంటే మెరుగ్గా చర్చలు జరపగలరు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే గాంధీ మాత్రం నెహ్రూని ఎంచుకున్నారు. నెహ్రూని ఎందుకు ఎంచుకున్నారు ఏంటి అన్న దాని మీద వీలైతే నేను చివరిలో చెప్తానండి. ఎందుకంటే ఆయన మీద అంత ప్రేమ చూపెట్టవలసిన అవసరం గాంధీకి ఎందుకు కలిగింది అన్నది నేను చివరిలో చెప్పే ప్రయత్నం చేస్తానండి. గ్లామరస్ నెహ్రూ కోసం గాంధీజీ తన నమ్మకస్తుడైన సహచరుడిని వదులుకున్నారని రాజేంద్ర ప్రసాద్ లాంటి కాంగ్రెస్ నేతలు బాహాటంగానే విమర్శించారు. కానీ చాలామంది కాంగ్రెస్ నేతలు మౌనంగా ఉండిపోయారు. బాబు, రాజేంద్ర ప్రసాద్ గారికి ఉన్న దేశభక్తి అంతా ఇంత కాదండి. ఆ దేశభక్తి పోలిస్తే నిజంగా వీళ్ళకి పెద్ద దేశభక్తి ఏమీ లేదు గాంధీకి, నెహ్రూకి. రాజేంద్ర ప్రసాద్ కోవకి చెందినవాడే పటేల్ గారు. నెహ్రూ కంటే ముందే గాంధీని వల్లభాయ్ పటేల్ కలిశారు. ఆయన తండ్రి జవహర్భాయ్ 1857 తిరుగుబాటులో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన 3 ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నారు. ఎవరు? పటేల్ గారి తండ్రి. 1857 తిరుగుబాటు జరిగిన 12 ఏళ్ల తర్వాత గాంధీజీ పుట్టారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. 1857 అంటే సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత 12 ఏళ్ల తర్వాత గాంధీజీ పుట్టారు. 18 ఏళ్ల తర్వాత అంటే 1875 అక్టోబర్ 31న పటేల్ పుట్టారు.
గాంధీ కంటే పటేల్ 6 ఏళ్ళు చిన్నవారు కాగా పటేల్ కన్నా నెహ్రూ 12 సంవత్సరాలు చిన్నవారు. ఇది గమనించండి. వయసు ప్రకారం చూస్తే గాంధీ, తర్వాత పటేల్, తర్వాత నెహ్రూ అన్నమాట. వయసులో 6 ఏళ్ళు తేడా పెద్ద ఎక్కువ కాదు. అందుకే గాంధీ పటేల్ మధ్య సంబంధాలు స్నేహపూర్వకంగా ఉండేవి. లండన్లో గాంధీ, జిన్నా, విఠల్భాయ్ పటేలు, నెహ్రూలు ఎక్కడ బారిస్టర్ డిగ్రీలు అందుకున్నారో అదే మిడిల్ టెంపుల్ లా కాలేజీలో వల్లభాయ్ పటేల్ కూడా బారిస్టర్ డిగ్రీ అందుకున్నారు. నేను మెల్లగా చదువుతున్నానండి, హాయిగా వినండి. ఆ రోజుల్లో వల్లభాయ్ పటేల్ గుజరాత్లో అత్యంత ఖరీదైన వకీళ్లలో ఒకరు. పటేల్ మొదటిసారి గాంధీని గుజరాత్ క్లబ్లో 1916లో కలిశారు. గాంధీ దక్షిణాఫ్రికా నుంచి మొదటిసారి గుజరాత్కు వచ్చారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఆయనకి అభినందన సభలు జరుగుతున్నాయి. ఆయన్ని కొందరు మహాత్మా అనటం మొదలుపెట్టారు. మన దౌర్భాగ్యం అంతే, ఇంకెంతకంటే ఎక్కువ చెప్పకూడదులేండి. కానీ గాంధీలోని మహాత్ముడు పటేల్ను ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఆయన ఆలోచనలను కూడా పటేల్ను ఉత్సాహపరచలేకపోయాయి. పటేల్ ఏమనేవారంటేనండి, అంటే ఇది కోట్లో ఉంది, కొటేషన్లో, మన దేశంలో మహాత్ములకు లోటు లేదు, మనకు ఎవరైనా పనిచేసేవారే కావాలి. గాంధీ పాపం ఈ జనాలకి బ్రహ్మచర్యం గురించి ఏం చెబుతున్నారో అర్థం కాదు. అది ఎలా ఉంటుందంటే బర్రె ముందు భాగవతం చెప్పినట్టు ఉంటుంది అని పటేల్ అనేవారు అని చెప్పేసి విజయీ పటేల్ బైజునాథ్ పేజీ నెంబర్ 5లో రాయటం జరిగిందిట. ఇక్కడ రెఫరెన్స్ కూడా ఇచ్చారు. 1916లో ఎండాకాలంలో గాంధీ గుజరాత్ క్లబ్కు వచ్చారు. ఆ సమయంలో పటేలు తన తోటి వకీల్ గణేష్ వాసుదేవ్ మావులంకర్తో పేకాట ఆడుతున్నారు. మావులంకర్ గాంధీ విధానాలకు చాలా ప్రభావితం అయ్యారు. చంపారణ్లో గాంధీ అనుసరించిన విధానాలు పటేల్పై చాలా ప్రభావం చూపాయి. ఆయన గాంధీ వెంటనే ఉండిపోయారు. ఖేడా ఉద్యమం జరిగినప్పుడు పటేల్, గాంధీ మరింత దగ్గరయ్యారు. ఎందుకంటేనండి, ఒక వ్యక్తి తన జీవితకాలంలో కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటాడు, తెలుసో తెలియకో. అందువలన కొంతమంది ఆయనకి దగ్గరవుతూ ఉంటారు. అలా పటేల్ కూడాను గాంధీకి దగ్గర కావడం జరిగింది. సహాయ నిరాకరణ ఉద్యమం మొదలైనప్పుడు బాగా నడుస్తున్న తన ప్రాక్టీస్ వదిలి పటేల్ గాంధీ భక్తుడిగా మారిపోయారు. ఆ తర్వాత బార్డోలీ సత్యాగ్రహంలో పటేల్ పేరు మొదటిసారిగా దేశమంతా వినపడింది. రైతులపై ప్రాంతీయ ప్రభుత్వాల పన్ను పెంచడానికి నిరసనగా 1928లో జరిగిన ఒక రైతు ఉద్యమానికి పటేల్ నాయకత్వం వహించారు. చివరికి బ్రిటిష్ ప్రభుత్వం పటేల్ ముందు తల వంచవలసి వచ్చింది. అదండి పటేల్ గారు నిస్వార్థంగా విజృంభించిన తీరన్నమాట. రైతు ఉద్యమానికి ఆయన ప్రాతినిధ్యం వహించారు. అది చాలా ఉధృతంగా కొనసాగింది కాబట్టి బ్రిటిష్ వాళ్ళు కూడాను తోక ముడిచారు అన్నది ఇక్కడ పాయింట్. ఈ ఉద్యమం తర్వాత గుజరాత్ మహిళలు ఆయనను సర్దార్ అనే బిరుదు ఇచ్చారు. అది ఇక్కడ ఇవ్వటం జరిగింది. అక్కడ మహాత్మా అని జనాలు అనేవాళ్ళు, కానీ అది ప్రత్యేకంగా ఒక కార్యక్రమం ద్వారా ఎక్కడ మహాత్మాని గాంధీకి ఇవ్వలేదు అని మనకి ఈ విషయం ద్వారా తెలుస్తున్నది. 1931లో కాంగ్రెస్ కరాచీ సెషన్లో
పటేల్ చివరిసారి పార్టీ అధ్యక్షుడయ్యారు. మొదటిసారి ఆయన గుజరాత్ సర్దార్ నుంచి దేశానికే సర్దార్ అయ్యారు. సో ఇక్కడ నెహ్రూ ఎన్నిక ఇది రాజకీయం అండి. ఇది రాజకీయం. కారణాలు ఏమీ చెప్పలేదు గాంధీ, కానీ ఆయనకున్న గౌరవాన్ని ఆయన ఏం చేశారంటే క్యాష్ చేసుకున్నారు. ఇక్కడ ఏం జరిగిందో నేను చెప్తాను వినండి. దేశానికి 1947 ఆగస్టు 15న స్వతంత్రం రావాల్సి ఉంది. కానీ దానికి ఏడాది ముందే భారతీయుల చేతులకు బ్రిటన్ అధికారం అప్పగించింది. ఏడాది ముందే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడినే ప్రధానమంత్రి చెయ్యాలని నిర్ణయించారు. అప్పటికి ఎవరున్నారండి? మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉన్నారు అధ్యక్షుడిగా. అప్పటికి 6 ఏళ్లుగా ఆయన ఆ పదవిలోనే ఉన్నారు. ఆయన దిగిపోవలసిన సమయం వచ్చింది. నెహ్రూ చేతులకు పార్టీ పగ్గాలు అప్పగించాలని అప్పటికే గాంధీ నిర్ణయించారు. ఇది మన దురదృష్టం అండి. ఇది మన దురదృష్టం అంతే. అంటే అబుల్ కలాం ఆజాద్ తర్వాత చిన్నవాడైన నెహ్రూకే పార్టీ పగ్గాలు అప్పగించాలని గాంధీ గారు డిసైడ్ చేసేసుకున్నారు. చెప్పాను ఎందుకు చేసుకున్నారు నేను చివరిలో చెప్తానండి. ఆ సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు సరే ఓకే 1946 ఏప్రిల్ 20న మౌలానాకు గాంధీ ఒక లేఖ రాశారు. కోట్ అదేంటంటే, నేను ఇక అధ్యక్షుడిగా ఉండదలుచుకోలేదు అని ఏకవాక్య తీర్మానం జారీ చేయాలని సూచించారు. మహామేధావి కదా, అందులో మహాత్మా అని పిలువబడుతున్నారు. గౌరవం కూడా బాగానే ఉంది. ఆయనతో విభేదించాలంటే చాలా ఇబ్బంది. కాబట్టి ఆయన డైరెక్ట్ డెసిషన్ ఒక నియంతలాగా తీసుకొని కాగితం మీద రాసేసాడు. ఏంటంటే, నేను ఇక అధ్యక్షుడిగా ఉండదలుచుకోలేదు అని ఒక తీర్మానం జారీ చేయబోయా అంటే ఇక నుంచి నువ్వు ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి అన్నారు. ఇది ఎక్కడ రాశారంటే కలెక్ట్ వర్క్స్ 90 పేజీ 315లో ఇలా రాశారు. ఆ లేఖతో నెహ్రూను ప్రధానమంత్రి చేయాలని గాంధీ అనుకున్నట్టు కాంగ్రెస్ వారందరికీ అర్థమైపోయింది. 1946 ఏప్రిల్ 29న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కోట్ కొన్ని నెలల్లో ఏర్పడనున్న తాత్కాలిక ప్రభుత్వం కోసం భారత ప్రధాని కావడానికి పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి అన్కోట్ అని పేర్కొన్నారు కదా. మరి అధ్యక్షుడిని ఎన్నుకోవాలి కదా. ఈ సమావేశంలో మహాత్మా గాంధీతో పాటు నెహ్రూ, సర్దార్ పటేల్, ఆచార్య కృపలాని, రాజేంద్ర ప్రసాద్, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్తో సహా కాంగ్రెస్ అగ్రనేతలందరూ ఉన్నారు. నెహ్రూని పార్టీ అధ్యక్షుడిగా చూడాలని గాంధీ భావిస్తున్నట్టు ఆ గదిలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్యమైన విషయం వినండి. సంప్రదాయం ప్రకారం కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నిక ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ నిర్వహిస్తుంది. ఇది మొదటి నుంచి వస్తున్న ఆనవాయితీ. ఏంటి? సాంప్రదాయ ప్రకారం కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నిక ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ నిర్వహిస్తుంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే 15 ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీల్లో 12 ప్రాంతీయ కమిటీలు సర్దార్ పటేల్ని ప్రతిపాదించాయి. ఎందుకంటే వయసులో పెద్దవాడు, మేధావి, గౌరవంతో ప్రతిపాదించాయి. మిగిలిన 3 కమిటీలు ఆచార్య కృపలాని, పట్టాభి సీతారామయ్య పేరును ప్రతిపాదించాయి. దీన్ని బట్టి మనకేమర్థమైంది? ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీలో ఏ ఒక్కటి కూడాను నెహ్రూ పేరును అధ్యక్షుడిగా ప్రతిపాదించలేదు. క్లియర్ అయిపోయింది కదా.
ఆనవాయితీ ప్రకారం 15లో 12 ప్రాంతీయ కమిటీలు సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండాలని చెప్పేసి డిసైడ్ చేసుకున్నాయి. నెహ్రూను 4వసారి అధ్యక్షుడిగా చేయాలని గాంధీ కోరుకుంటున్నట్లు ప్రాంతీయ కమిటీలన్నిటికీ తెలిపినా ఎవరూ ఆయన పేరును ప్రతిపాదించలేదు. గాంధీకి అడ్డం తిరిగేశారు. నోబడీ వాంట్స్ నెహ్రూ టు బికమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది కాంగ్రెస్. పార్టీ ప్రధాన కార్యదర్శి కృపలాని పిసిసి ఎన్నికల చీటీని గాంధీ వైపుకు జరిపారు. గాంధీ కృపలాని వైపు చూశారు. గాంధీ ఏమనుకుంటున్నారో ఆయనకి అర్థమైంది. ఆయన కొత్త ప్రతిపాదన సిద్ధం చేసి నెహ్రూ పేరును ప్రతిపాదించారు. అంతే, కొత్త ప్రతిపాదన రెడీ అయింది. దాని మీద నెహ్రూ పేరును ప్రతిపాదించడం జరిగింది. దానిపై అందరూ సంతకాలు చేశారు. అంతే, మాట్లాడకుండా చేశారు. ఎందుకంటే గాంధీ గారితో పెట్టుకోకూడదు కదా. పటేల్ కూడాను సంతకం చేసేసాడు. ఎందుకంటే నేనెందుకు అనవసరంగా బయటపడాలి అని. ఇప్పుడు అధ్యక్ష పదవికి 2 అభ్యర్థులే ఉన్నారు. ఒకరు నెహ్రూ, మరొకరు పటేల్. అంతే కదా. ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటారో వాళ్ళే ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటి, ఒకరు నెహ్రూ, ఒక పటేల్, 2. పటేల్ తన పేరు వాపసు తీసుకుంటే నెహ్రూ ఏకగ్రీవంగా అధ్యక్షుడయ్యే అవకాశం ఉంటుంది. కృపలాని ఒక కాగితంపై కోట్, పార్టీ అధ్యక్ష పదవి పోటీ నుంచి నేను నా పేరును వెనక్కి తీసుకుంటున్నాను కోట్ ఎండ్ అని అర్జీ రాసి సంతకం పెట్టాలంటూ దాన్ని పటేల్ వైపుకు జరిపారు. పటేల్ స్వతహాగా అనుకోలేదు నేనేదో విత్డ్రా అయిపోవాలని చెప్పేసి. అందరూ ఆయన కోరుకుంటున్నారని కూడా తెలుసు. ఆయనేం కోరుకోలేదు. ఈ కృపలాని గాంధీ గారి ఇన్స్ట్రక్షన్స్ మీద అలా రాసి నువ్వు సంతకం పెడితే నువ్వు విత్డ్రా చేసుకుంటున్నట్టు అని సంతకం పెట్టబోయా అన్నట్టు కాగితాన్ని జరిపాడు. అంటే గాంధీ నెహ్రూ అధ్యక్షుడు కావాలని, అందుకే మీరు మీ పేరుని వాపసు తీసుకుంటున్నట్లు కాగితంపై సంతకం పెట్టాలని స్పష్టంగా చెప్పినట్టు అయింది. అంతే కదా మరి. కానీ పటేల్ సంతకం లేదు, సంతకం చేయలేదు. ఆయన దాన్ని గాంధీ వైపుకు జరిపారు. చూడండి అక్కడ ఎంత విచిత్రం జరిగిందో. నెహ్రూ వైపు చూస్తూ గాంధీ, జవహర్, వర్కింగ్ కమిటీ తప్ప వేరే ఏ ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ మీ పేరును సూచించలేదు, దీనిపై మీరేమంటారు అన్నాడు. అంటే గాంధీ గారు నెహ్రూని అడిగేశారు, ఏమయ్యా మరి ఎవరు నిన్ను ప్రతిపాదించట్లేదు, నువ్వేమంటావు? నెహ్రూ మౌనంగా ఉండిపోయాడు. ఆ రూమ్లో జరుగుతున్న వాతావరణం చూడండి. అక్కడ కూర్చున్న వారంతా నిశ్శబ్దంగా ఉన్నారు. సరే మీరు పటేల్కి అవకాశం ఇవ్వండి అని నెహ్రూ అంటారేమో అని గాంధీ అనుకున్నారు. కానీ నెహ్రూ అలా చెయ్యలేదు. ఎందుకంటే మౌనంగా ఉండిపోయాడు. ఆయన మనసులో ఉంది నేను కాంగ్రెస్ అధ్యక్షుని కావాలని చెప్పేసి. చివరికి గాంధీయే తుది నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అది జరిగింది అక్కడ. ఈయనేం మాట్లాడలేదు కదా, సైలెంట్గా ఉన్నాడు. పోనీ బేలమొహం వేసుకొని ఉన్నాడు నెహ్రూ. ఈ గాంధీ మహాత్ముడు కదండి, మహాత్ముడు కదా. ఆయనకి ఎదురు తిరిగి ఎవరు రచ్చ చేయాలని అనుకోరుగా. అందువల్ల ఆయన డిసైడ్ చేసేసాడు. అంతే, డిసైడ్ చేసేసాడు. అలా నిర్ణయం తీసుకున్నాడు. గాంధీ ఆ కాగితాన్ని తిరిగి పటేల్కి ఇచ్చారు. అక్కడ వాతావరణం చూసిన తర్వాత సరేలే అని చెప్పేసి పటేల్ గారు ఏం చేశారంటే దానిపై సంతకం చేశారు. దాంతో నెహ్రూ ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకుంటున్నామని కృపలాని ప్రకటించేశారు. అంతే కదా. ఆయన సంతకం చేసిన తర్వాత పటేల్ గారు ఇంకేముంటుంది, ఈయనే కదా, యునానిమస్గా ఎలక్ట్ అయ్యాడు. తన పుస్తకం గాంధీ హిజ్ లైఫ్ అండ్ థాట్స్లో కృపలాని ఈ సంఘటన గురించి వివరంగా రాశాడు. ఏం రాశాడు చూడండి.
నేను అలా జోక్యం చేసుకోవటం పటేల్కి నచ్చలేదు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా నేను గాంధీ అనుకున్న దానిని యాంత్రికంగా చేశాను. పార్టీ ప్రధాన కార్యదర్శిగా నేను గాంధీ అనుకున్న దానిని యాంత్రికంగా చేశాను. అది సిగ్గు లేకుండా చెప్పడం కృపలాని గారు. యాంత్రికంగా చేసేట అంటే ఆయన ఇండివిజువాలిటీని ఏమీ ప్రదర్శించలేదు అక్కడ. ఆ సమయంలో అది పెద్ద విషయం అనిపించలేదు ఈయనకి. తర్వాత అదే దేశం యొక్క కొంపల్ని ముంచిందండి. ఒక అధ్యక్షుడిని ఎన్నుకోవాలి అంతే కదా అనుకున్నాను అని ఆయన రాసుకున్నారట. మరి 2025 వరకు భారతదేశంలో దాని తర్వాత ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు రాజకీయంగా మనకు తెలుసు కదా. ఇవన్నీ ఆచార్య కృపలని కూడా అప్పుడు ఊహించలేదు. ఏముంది అధ్యక్షుని ఎన్నుకోవటం కదా అని సింపుల్గా అనుకున్నట్టు. మరి అధ్యక్షుడిగా ఎన్నుకుంటే ఆటోమేటిక్గా అతనే కదా ప్రధానమంత్రి అయ్యేది. అదండి. ఇంకా ఉంది చూడండి, వినండి, సరదాగా వినండి. ఉంది గాంధీ అలా ఎందుకు చేశారు అని ఒక హెడ్డింగ్ పెట్టి దాని కింద రాశారు. అది మహాత్మా గాంధీ మాత్రమే చేయగలరు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరైతారు అనే నిర్ణయం అంతకు 12 ఏళ్ల క్రితమే కాంగ్రెసు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఒక వ్యక్తి తీసుకున్నారు. అంటే నాకు అర్థం కాల. కానీ కాంగ్రెస్ నేతలకు అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే 1929, 36, 39 తర్వాత గాంధీజీ చెప్పటం వల్ల పటేల్ అధ్యక్ష పదవి పోటీ నుంచి తన పేరును 4వసారి వెనక్కి తీసుకున్నారు. అందరూ షాక్ అయ్యారు. ఏదో ఆయన చెబుతున్నాడు కదా అని పాపం పటేల్ గారు కూడాను వెనక్కి తీసుకున్నారు. ఎందుకంటే యుద్ధం చేసి ఉంటే ఎలాగ ఉండేదో. అంటే గాంధీకి వ్యతిరేకిగా ముద్రపడేవాళ్ళు. అది బహుశా ఎందుకు వచ్చిన గోల్లే అని అనుకొని ఆయన కూడాను వెనక్కి తీసుకోవడం జరిగిందట అంతకుముందే. అప్పటి ప్రముఖ జర్నలిస్ట్ దుర్గాదాస్ తన బుక్ పేరండి ఇది, ఇండియా ఫ్రమ్ కర్జన్ టు నెహ్రూ పుస్తకంలో గ్లామరస్ నెహ్రూ కోసం గాంధీజీ తన నమ్మకస్తుడైన సహచరుడిని త్యాగం చేశారు. నెహ్రూ ఇక ఆంగ్లేయుల దారిలో ముందుకెళ్తారేమోనని నాకు భయంగా ఉంది అని రాజేంద్ర ప్రసాద్ నాతో అన్నారు అని రాసుకున్నారండి. రాజేంద్ర ప్రసాద్ గారు అసలు మహానుభావుడండి. హీఈస్ మోర్ దాన్ గాంధీ. అంటే టు కమాండ్ రెస్పెక్ట్ అన్నమాట. రాజేంద్ర ప్రసాద్ స్పందనని నేను గాంధీకి చెప్పాను. అప్పుడు ఆయన నవ్వారు. తర్వాత రాజేంద్ర ప్రసాద్ను ప్రశంసిస్తూనే రాబోయే ఎన్నో సమస్యలన్నింటినీ ఎదుర్కొనడానికి నెహ్రూ తనను తాను సిద్ధం చేసుకున్నారు అని దుర్గాదాస్ రాశారు. ఇన్ని వ్యతిరేకతలు ఉన్నప్పటికీ గాంధీ పటేల్ స్థానాన్ని నెహ్రూకు ఎందుకు అప్పగించారన్న సందేహం వినిపిస్తూనే ఉంది. ఇంకేదో చెప్తానన్నాను కదా, కారణం చెప్తాలేండి. దానికి తన దగ్గర చాలా కారణాలు ఉన్నాయని గాంధీజీ అన్నారు. కానీ ఆ కారణాలు ఏంటని ఆయన్ని ఎవరూ అడగలేదు, ఆయన ఎవరికీ చెప్పలేదు. నెహ్రూని నేను పార్టీ అధ్యక్షుడిగా చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి అని అన్నాడు. కానీ ఆయన చెప్పలేదు. ఆయన చెప్పడు. ఎందుకు చెప్తాడు గాంధీ? చెప్పడు. సర్దార్ పటేల్ లాంటి నేతను పక్కన పెట్టిన నెహ్రూను సర్దార్ పటేల్ లాంటి నేతను పక్కన పెట్టి నెహ్రూను ఎందుకు ఎంచుకున్నారని బాపూజీని అడిగే ధైర్యం కాంగ్రెస్లో ఎవరికీ లేకపోయింది. ప్రతివాడు నాకెందుకు వచ్చిన గోల అనుకోవటం వల్ల ఆడింది ఆట పాడింది పాటగా గాంధీ గారి వ్యవహారం సాగిపోయిందండి. విలేకరి దుర్గాదాస్ ఆ ప్రశ్న అడిగినప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా పటేల్ ఒక మంచి నెగోషియేటర్, ఆర్గనైజర్ కాగలరు. కానీ ప్రభుత్వానికి నెహ్రూ నాయకత్వం వహించాలని నాకు అనిపించింది అని చెప్పారట. ఎందుకు అనిపించింది అనేది వివరణ ఇవ్వలే మహాత్మా గాంధీ కూడా. ఆయన అడిగే ధైర్యం ఎవరూ చేయలే. నాకు అనిపించింది అంతే అన్నాడు. అంతే, అంటే ఒక మొనార్క్ లాగా అనేసాడు.
మీరు ఆ గుణాలను పటేల్లో ఎందుకు చూడలేకపోతున్నారని దుర్గాదాస్ గాంధీని అడిగారు. ఈయన వదల్లా అడిగారు. అసలు మరి గాంధీ చూడండి ఏమాట అన్నాడు, నాకే నవ్వు వచ్చింది, మీకు చెప్పకపోతే ఎలా, అందుకనే చెప్తున్నా. కోట్, జవహర్ మా క్యాంపులో ఏకైక ఆంగ్లేయుడు అన్కోట్ అని గాంధీ నవ్వుతూ సమాధానం ఇచ్చారట. ఇదేం సమాధానం? జవహర్ మా క్యాంపులో ఏకైక ఆంగ్లేయుట్ ఏందా అసలు? నాకేం అర్థం కాలేదు అది. అంటే దీంట్లో నెట్లో ఉంది కాబట్టి ఉన్నది నట్టు నేను చదువుతున్నానండి. తన సమాధానంతో దుర్గాదాస్ సంతృప్తి చెందలేదని గాంధీకి అనిపించింది. ఇక్కడ మళ్ళీ కోట్ అదేంటంటే, జవహర్ రెండో స్థానంలో ఉండడానికి ఎప్పటికీ రెడీగా ఉండరు. పటేల్తో పోలిస్తే జాతీయ అంశాల్లో నెహ్రూకి మంచి అవగాహన ఉంది. వీరిద్దరూ ప్రభుత్వం అనే బండిని లాగే రెండు ఎద్దుల్లాంటి వాళ్ళు. అంతర్జాతీయ అంశాల కోసం నెహ్రూ, దేశీయ వ్యవహారాల కోసం పటేలు పనిచేస్తారు అని ఆయన వివరంగా చెప్పారట. అంతా ఈయన డెసిషనే, అంతా గాంధీ గారి డెసిషనే. అంతర్జాతీయ అంశాల కోసం నెహ్రూట. ఎందుకంటే ఆయన వ్యవహారం అంతా దేశీయంగానే ఉంటుందిగా, అంతర్జాతీయంగానే ఉంటుందిగా. గాంధీ ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో రెండు విషయాలు బయటకు వచ్చాయి. ఒకటి, నెహ్రూ నెంబర్ 2గా ఉండడానికి ఇష్టపడరు. రెండోది, పటేల్ నెంబర్ 2గా ఉండటానికి ఇబ్బంది పడరు. ఇది గాంధీ నమ్మకం. అలాగే జరిగింది. అధ్యక్ష పదవి విషయంలో జరిగిన దానికి ఆగ్రహించకుండా వారంలోనే మామూలు అయిపోవడమే కాదు, అందరితో నవ్వుతూ సరదాగా ఉండగలిగారు పటేల్. ఎందుకంటే గాంధీ, నెహ్రూ ఏం చేయబోతున్నారు ఈ దేశాన్ని అన్న విషయం ఆ రోజు క్లారిటీ ఎవరికి లేదు కాబట్టి పటేల్ గారు కూడాను పెద్దగా పట్టించుకోలేదు. సరే కానీ లేదా అధ్యక్షుడే వెళ్ళి కానీ అని అనుకున్నాడు. బహుశా ఆయన మనసులో ఉండి ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారో వారే ప్రధానమంత్రి కావాలిగా, అదొక ఆనవాయితీ కదా. అది ఆయన మనసులో ఉండే ఉంటుందండి, కానీ బయట పెట్టలేదు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో గాలి ఎట్లా ఉంటే అట్లాగా మనం నిశ్శబ్దంగా ఉండటమే బెటర్. యుద్ధం చేసి ప్రయోజనం లేదు. అందువల్ల విజ్ఞతతో పటేల్ గారు సైలెంట్గా ఉండిపోయారేమో అని నాకు అనిపిస్తున్నది. గాంధీజీ ఇదే విషయాన్ని ఓ సందర్భంలో చెప్పారు. కోట్, ఆంగ్లేయుల నుంచి అధికారం తీసుకుంటున్నప్పుడు నెహ్రూ స్థానంలో మరో వ్యక్తిని ఊహించలేం. వాహా, ఓహో, గాంధీజీ గారు అన్నారట. తీసుకుంటున్నప్పుడు నెహ్రూ స్థానంలో ఇంకోళ్ళు ఊహించలేంట. ఆయన హోరో విద్యార్థి, కేంబ్రిడ్జిలో గ్రాడ్యుయేషను, లండన్లో బారిస్టర్ చేయటం వల్ల ఆంగ్లేయులతో చాలా బాగా డీల్ చేయగలడు అన్నారట గాంధీ. మహాత్మా తెందూల్కర్, సెక్షన్ 8 పేజీ 3 రెఫరెన్స్ ఇచ్చారు. దాంట్లో ఇలాగ రాశారు, గాంధీ గారు అన్నారు అని చెప్పేసి. అంటే అంతర్జాతీయ రాజకీయాల్లో నెహ్రూది అందవేసిన చెయ్యి, హీఈస్ ద ఓన్లీ మ్యాన్ హూ ఈజ్ కేపబుల్ ఆఫ్ డీలింగ్ విత్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ అని ఒక కంక్లూషన్ గాంధీ గారు వచ్చేసారు. అంటే పటేల్ గారికి అంత తెలివితేటలు లేవు అని ఆయన చెప్పేశాడండి, నేరుగా చెప్పేశాడు. ఇక్కడ వాతావరణం కూడా ఎలాగుందంటేనండి, ఆ రోజుల్లో పటేల్ని ఎవరైనా విదేశీయులు బహుశా గాంధీ వారసుడుగా భావించినా, ఇక్కడ చూడండి, పటేల్ని ఎవరైనా విదేశీయులు బహుశా గాంధీ వారసుడుగా భావించినా, లండన్లోని కాఫీ హౌసుల్లో మేధావుల మధ్య మాత్రం నెహ్రూ గురించే చర్చ జరిగేదిట. ఎందుకంటే ఈ నెహ్రూ అనే వాడు మొదటి నుంచి కూడా బ్రిటిష్ వాళ్ళతో చెలిమితోనే ఉన్నాడుగా, ఎక్కడ అపోజ్ చేయలేదుగా. ఆయన డిప్లొమసీ అయింది కదా. మరి బార్డోలీ సత్యాగ్రహంలో మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ విజృంభిస్తే కానీ ఆయనకి దేశం అంతా గుర్తింపు రాలేదు. సర్దార్ అని మహిళలు ఆయనకు బిరుదు ఇచ్చారు. ఆ లెవెల్లో ఎప్పుడైనా స్వాతంత్ర సంగ్రామంలో నిజంగా నెహ్రూ పాల్గొన్నాడా చెప్పండి? పాల్గొనలేదు.
అంత ఉధృతంగా పాల్గొనలేదు. గాంధీనే ఏదో సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహంలో నేను లీడ్ చేస్తున్నానని బాగా ఇమేజ్ని పెంచుకున్నాడు. ఆ ఇమేజ్ పెంచుకోవడమే పటేల్ గారికి ఇబ్బంది కలిగిందండి. లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్ మించిన దేశ నాయకులు ఎవరున్నారండి ఇంటర్నల్గా? సరే బయట సరే ఈయన ఉన్నారు కదా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు కదా బయట. ఇక్కడ కుతంత్రపు రాజకీయాల్లో ఆయన్ని బయటకు తరిమేసేయండి. ఛీ అనుకున్నాడు, బయటకు వెళ్ళిపోయాడు అంతే ఆయన. ఇక్కడ చూడండి, మళ్ళీ చదువుతాను. పటేల్ని ఎవరైనా విదేశీయులు బహుశా గాంధీ వారసుడుగా భావించిన లండన్లోని కాఫీ హౌసుల్లో మేధావుల మధ్య మాత్రం నెహ్రూ గురించే చర్చ జరిగేది. వైస్రాయ్లు, క్రిప్స్ సహా చాలామంది ఆంగ్లేయ అధికారులు నెహ్రూ స్నేహితులుగా ఉండేవారు. వారిని నెహ్రూ వ్యక్తిగతంగా కలిసి మాట్లాడుతూ ఉండేవారు. ఏం మాట్లాడేవాడు? శత్రువులతో ఏం మాట్లాడతారండి? ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడాడు ఎవడికి తెలుసు? అందువలన లండన్లో కూడా ఎక్కువగా నెహ్రూ గురించే మాట్లాడుకునేవాళ్ళట. ఎందుకంటే ఈయన గోపిలాగా ఉండేవాడు, గోడ మీద పిల్లివాటంగా ఉండేవాడు కదా నెహ్రూ. అది నెహ్రూ పటేల్ భిన్న ధృవాల్ట్, అదే ఒక టైటిల్ ఉంది, అది కూడా చదివేస్తాను. వీరిద్దరి వ్యక్తిత్వాల్లో తేడాలు రాజకీయాల్లో చాలా కీలక పాత్ర పోషించాయి. నెహ్రూ హిందీ, ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలరు, అలాగే రాయగలరు. ఏం పటేల్కి చేత కదా? ఆయన ఎంత గొప్ప అడ్వకేట్, ఆయనకు కూడాను ధారాళంగా ఉంది మాట్లాడే శక్తి. ఉదారవాదిగా నెహ్రూకి పేరుంది, అంతే కదా, ఉదారత్వమే. అంతేగాని ఒక మాట మీద ఇది నా స్టాండ్ అని చెప్పే ధైర్యం లేదు. ధైర్యం అని కాదులేండి, ఆయనది ఒక లౌక్యం. అట్లా ఉదారవాదిగా పేరుందిట. ఆయన ఆ విషయాన్ని ఎక్కడా దాచుకోరు కూడా. నిజమే, ఉదారవాది ఏం దాచుకుంటాడు? ఉదారత్వాన్ని ప్రదర్శించడమే కదా. అందరినీ ఆకట్టుకునేలాగా ప్రవర్తించేవారు నెహ్రూ. నిజమే, అది మరి అదొక ఆర్ట్ అంతే. అందుకు భిన్నంగా పటేల్ వ్యవహారం మొండిగా ఉండేది. అయితే మనిషి మొరటగా కనిపించిన పటేల్ హృదయం మాత్రం మెత్తనే. పైకి అలా కనిపిస్తారండి, కానీ మెత్తటివాడే, జాలిగుండె గలవాడు, దేశం వెడల అమితమైన దేశభక్తి కలవాడు. ఇక నెహ్రూ ఎప్పుడు మిగతా వారికి భిన్నంగా ఉండేందుకు ప్రయత్నించేవారు. అంతే కదా, డిఫరెంట్గా ఉండడానికి ప్రయత్నించారు. జైల్లో ఉన్నప్పుడు మిగిలిన కాంగ్రెస్ నేతలతో కబుర్లు చెప్పకుండా ఒంటరిగా కూర్చొని డిస్కవరీ ఆఫ్ ఇండియా లాంటి పుస్తకాలు రాశారు. నెహ్రూ తనదైన సొంత లోకంలో ఉండేవాళ్ళు. నెహ్రూ గొప్ప వక్త కాగా పటేల్ అందుకు భిన్నంగా ఉండేవారు. అయితే ఆయన మనసులోని మాటను స్పష్టంగా చెప్పేవారు. అది పటేల్కి నెహ్రూకి తేడా ఏంటంటే, ఈయన లౌక్యంగా బ్రిటిష్ వాళ్ళతో కూడా నువ్వు చెలిమి చేసేవాడు. ఈయన అట్లా కాదు, దేశం గురించి ఆలోచిస్తూ కొన్ని విషయాల్లో ఫ్రాంక్గా ఉండేవాళ్ళు. అటువంటి వాళ్ళే కదా మనకు కావాల్సింది. ఈ గోపి లాంటి వాళ్ళు ఎందుకు మనకి? మన కర్మ కొద్దీ గోపి దొరికాడు మనకి. ముస్లింలకు వ్యతిరేకిగా, ఆర్ఎస్ఎస్కి అనుకూలవాదిగా ఆయనకి పేరుంది, ఉంటుంది. హిందుత్వ గురించి ఆర్ఎస్ఎస్ మాట్లాడకపోతే మరి ఇంకెవరు మాట్లాడతారండి? అందుకే ముస్లింలు ఆయన వ్యతిరేకించేవారు. నిజంగా వ్యతిరేకిస్తారు కదా ఎవరైనా. సోషలిస్టు సిద్ధాంతాలకు నెహ్రూ ఆకర్షుడు అయితే పటేల్ మాత్రం పార్టీ విరాళాలు సేకరించేందుకు పెట్టుబడిదారులతో సంబంధాలు నెరిపేవారు. కరెక్టే మరి కదా. ఇంతటితో ఆపేస్తాను. అసలు మహమ్మద్ అలీ జిన్నాకి నెహ్రూ మీద ఎందుకు కోపం వచ్చింది ఏంటి అన్న విషయం మీద ఇంకొక వీడియో చేస్తాను. ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలి, చేస్తాలేండి. సో ఇదండి
జరిగింది. నెహ్రూ, పటేల్ గారి యొక్క వ్యక్తిత్వము, గాంధీ గారి స్వార్థము, అదనమాట. మర్చిపోయాను, నేను ఒక విషయం చెప్తానన్నాను కదా మీకు. ఏంటంటే మహాత్మా గాంధీ గుజరాతీ కోమటి వ్యాపారి అయినా ఆయన బాల్యంలో జరిగిన సంఘటన వల్ల ఏమైందంటే ముస్లింలు ఆయన్ని పెంచారండి. అప్పుడున్న ఆర్థడాక్స్ ముస్లిమ్స్ ఆయన పెంపకాన్ని కొన్ని పరిస్థితుల వల్ల స్వీకరించడం జరిగింది. అయితే ఈయన సౌత్ ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు కూడాను అబ్దుల్ అనే వ్యక్తి సహాయం చేశాడు. ఎందుకంటే వాళ్ళ కేసులు అక్కడ ఉన్నాయి కదా, వాదించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఈ అబ్దుల్ అనే వ్యక్తి సహాయం చేసి సౌత్ ఆఫ్రికాకి గాంధీ గారిని తీసుకెళ్ళటం జరిగిందనమాట. అలా ముస్లిమ్స్ కోఆపరేషను ఆ రోజుల్లో గాంధీకి లభించింది. అంటే నేనేమంటానంటే సరే గాంధీ గారు కనుక కళ్ళు మూసుకొని అలా ఆలోచిస్తే బాల్యంలో ఆయనకి ఏర్పడిన ఇబ్బందులకి నిజమే కదా, ముస్లింలు కదా నన్ను ఆదుకుంది అన్న ఒక భావన ఉందండి. భావన ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నెహ్రూ వరకు తీసుకుంటే వాళ్ళ పూర్వీకులందరూ కూడాను ముస్లిమ్సేగా. దీని గురించి నేను ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లా, ఇంటర్నెట్లో వెతికితే మీకు అన్నీ తెలుస్తాయి. కాబట్టి ఆయన కొంచెం ముస్లిం పక్షపాతిగానే నెహ్రూ గారు మొదటి నుంచి వ్యవహరించారు. అయితే విచిత్రం ఏంటంటే ఇండివిజువాలిటీ ఉన్న జిన్నా ఈ విభజన టైంలో నెహ్రూ గారి పాలసీలను వ్యతిరేకించాడు. అందువలన ఆయన సపరేట్గా మళ్ళీ ముస్లిం లీగ్ అని పార్టీ పెట్టడం, పాకిస్తాన్ విడిపోవడం, దానికి ఆయన మళ్ళీ అక్కడ ప్రైమ్ మినిస్టర్ కావడం అది జరిగిందనుకోండి. పాకిస్తాన్ విడిపోవడానికి మహమ్మద్ అలీ జిన్నా కారణమని డైరెక్ట్గా చెప్పడానికి వీల్లేదు. నెహ్రూతో విభేదించటమే మహమ్మద్ అలీ జిన్నాలో పట్టుదలకి కారణమైంది. అలాగ పాకిస్తాన్ వచ్చిందనుకోండి. సో ఒకవైపు ఏమో నెహ్రూ పూర్వీకులందరూ ముస్లిం వంశస్థులు, గాంధీ గారు బాల్యము, దాని తర్వాత ఆయన మళ్ళీ అడ్వకేట్గా సౌత్ ఆఫ్రికా వెళ్ళి ప్రాక్టీస్ చేయడంలో ముస్లిమ్స్ కొంతమంది హెల్ప్ చేశారు. అందువల్ల గాంధీజీ కూడాను ముస్లింల కొంత కృతజ్ఞతగా ఉన్నాడు. అలా ఉండటం అనేది ఏం జరిగిందంటే చివరికి నెహ్రూ చిన్నవాడైనా, అంటే పటేల్ కంటే నెహ్రూ చిన్నవాడైనా ఈ గాంధీ గారు ఏం చేశారంటే నెహ్రూ వైపుకు జరిగిపోతూ ఆయనకి ప్రాముఖ్యతనివ్వటము, కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా చేయటము, ఆనవాయితీగా ఎవడైతే అధ్యక్షుడు ఉన్నాడో అతనే మళ్ళీ ప్రధానమంత్రి కావాలి కదా. ఆ విధంగా గాంధీ కారణాలు చెప్పలేనంటే ఏంటి కారణాలు, ఎందుకు చెప్పలేవు, చెప్పాలి కదా. అంటే మానసికంగా ఏంటంటే ముస్లింల వైపుకి మొగ్గు చూపెట్టి కృతజ్ఞత చూపెట్టుకున్నాడు గాంధీ కూడా. అది జరిగిందండి, అంతకంటే ఏం లేదు. సో ఇది వీడియోలో సంగతి కొంచెం ఎక్కువగానే వచ్చింది. ఎవరు ఓపికగా వింటారనేది కాదు ఇక్కడ. ఈ వీడియో చేసి అలా వదిలిపెట్టేశాను అనుకోండి, కొంతమంది చూస్తారు, మెల్లిగా చూసి ఓహో ఇది కదా అనుకుంటారు. కొత్త తరం వాళ్ళు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలండి. అందుకని నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది. సో ఇదండి వీడియోలో సంగతి. విన్నందుకు కృతజ్ఞతలు. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, చాలామందికి షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి, లైక్ బటన్ ఉంటుంది నొక్కండి. ఒకవేళ మీకు ఈ లింక్ కావాలి అంటే మీరు నాకు ఫోన్ చేస్తే ఇప్పుడు నేను చదివినవన్నీ మీకు ఆ లింక్ పంపిస్తాను. నాతో మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదండి. నా ఫోన్ నెంబర్ 9491063089. నమస్కారం.